అప్పుడుది తనకు తెలుసు, ఎంగేజ్మెంట్ అవుతుందని తెలుసు. దాని 2 days బిఫోరే తెలుసు వాళ్ళకి. మీరు చెప్పారా ఇట్లా కార్యక్రమాలు ఉంటున్నాయని? నేను చెప్పలేదు. అంటే నేను చెప్పలేదు కానీ బ్రదర్స్ కట్ల అట్లీస్ట్ లేదు. నేనేం చెప్పాలి అంటే నేను చేసుకుంటా అని చెప్పాను, కానీ ఎప్పుడు ఏంది అని నేను చెప్పలేదు. కానీ సమ్హౌ మ్యాటర్ లీక్ అవ్వడం అవన్నీ సహజం. మేము క్లోజ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, అలా తెలిసింది. తెలిసినాక కూడా మాకేం కాల్స్ రాలేదు, మమ్మల్ని ఏం ఆపడం జరగలేదు. అవన్నీ ఎక్కడ మాకు ఇప్పటివరకు ఏం ప్రాబ్లం కాలేదు. ఫస్ట్ నుంచైనా అంటే అంత ఒప్పుకోలేదు అంటే నార్మల్గా ఏ ఫ్యామిలీ అయినా థ్రెట్ చేస్తారు, వద్దంటారు, అవన్నీ ఉంటాయి, అవన్నీ కామన్. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా మాకు ఇప్పటివరకు అయితే ఏం లేకుండే. సడన్గా అని చెప్పడానికి లేదు. ఈ ప్లాన్ అయితే ముందు నుంచి ఉండే తనని అటాక్ చేయాలని. సరే, ఇప్పుడు మీ తండ్రిని వ్యతిరేకించి మీరు ఎప్పుడు బయటకు వచ్చిళ్ళు? ముఖ్యంగా రూపారెడ్డి గారి ఇంట్లోకి కావచ్చు, లేకపోతే ఎంగేజ్మెంట్ ఎంత సమయం ఉంది? 1 month నుంచి వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. దాదాపు 30 days గ్యాప్ ఉంది మధ్యలో. ఎంగేజ్మెంట్ కి ఈ రోజుకి ఎంత గ్యాప్? అదే ఎంగేజ్మెంట్ కి ఇప్పటికే నేను ఎంగేజ్మెంట్ కి 1 day బిఫోరే వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు July 8th రోజు ఎంగేజ్మెంట్ ఉండే. నేను 7th వచ్చాను. ఆల్మోస్ట్ 30 days అవుతుంది. 7th నుంచి నేను ఇక్కడనే ఉన్నాను. 30 days లో ఎక్కడ కూడా బెదిరింపులు కావచ్చు, ఇండైరెక్ట్ గా పిలవడం, ఫోన్ కాల్స్ రావడం కావచ్చు, లేకపోతే ఇతర మీ ఫ్యామిలీ కజిన్స్ కావచ్చు, సిబ్లింగ్స్ నుంచి ఏమైనా వచ్చాయా ఫోన్స్? ఫ్యామిలీ మదర్ ఫాదర్ నుంచి నాకు ఎప్పుడు కాల్స్ రాలేవు. సమ్ సిబ్లింగ్స్ అలా కొంచెం చేశారు. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే కంప్లీట్ అంటే నాకు ఇష్టం ఉన్నదా లేదా అవి ఆలోచించకుండా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి మనీ ప్రాబ్లం, అవి దాని గురించి మాట్లాడడం తప్ప అమ్మాయి గురించి మాట్లాడేది ఏం లేదు. అక్కడ నా గురించి మాట్లాడలేదు, ఇష్టాలని తెలుసుకునేది ఏం లేదు. జస్ట్ వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. సో నేను అది ఒప్పుకోలేకపోతున్నాం అని. అంటే ప్రకాష్ గౌడ్ ఒప్పుకోవడానికి గల కారణం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంతే. రూపారెడ్డి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మీ దాకా వచ్చిన సమాచారం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అని మీరు చెప్తున్నారు. ఒకవైపు అప్పులు ఉన్నాయని రూపారెడ్డి గారింటికి కొంతమంది ప్రకాష్ గౌడ్ ప్రోత్సహించి వాళ్ళ ఇంటి మనుషులు పంపించాలని ఆమె చెప్తుంది. అంటే ఏది వర్షన్ వాస్తవం అంటారు ఇక్కడ? ఎందుకంటే ప్రజల్లోకి సాధారణ వ్యక్తి కాదు ప్రకాష్ గౌడ్ అంటే, ఒక పొలిటికల్ సెలబ్రిటీ ఉన్న వ్యక్తి విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు కొంత ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరేమనుకుంటున్నారు? మీ పెళ్లి విషయంలోనేనా మాట్లాడదాం. మీ తండ్రి గారు కూడా లైన్లో ఉన్నారు. ప్రకాష్ గౌడ్ గారు చెప్పండి సార్. మీ పైన మీ కుమారుడు సంతోష్ గౌడ్ అలాగే రూపారెడ్డి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. రూపారెడ్డి గారి పైన దాదాపు 30 మందిని గూండాలను పంపామని చంపడానికి ప్రయత్నం చేశారని కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఇలా చూడొచ్చు ఈ ఆరోపణలని. ప్రకాష్ గౌడ్ గారు రెండోసారి ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఐ న్యూస్ వేదికగా కాల్ కట్ చేయడం, మేబీ తనకు మాట్లాడడం ఇష్టం లేదనుకుంటే విషయం గురించి ప్రస్తావించడం. సో చెప్పండి, కేవలం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్లనే ఈ గొడవల? ఇప్పుడు ఫైనాన్షియల్గా నిన్న వచ్చిన వాళ్ళు కూడా ఇంటిపైన అటాక్ చేసిన వాళ్ళు మేబీ 2-3 members ఉండొచ్చు. ఫైనాన్షియల్ వాళ్ళకి ఏమైనా ఇచ్చేది అంటే 1-2 members అప్పులు ఇచ్చిన వాళ్ళు అంటే యాక్చువల్గా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు ఉండొచ్చు. దానిపైన ఒక 10 members అట్లా 10-15 members లేడీస్ వచ్చినారు. వాళ్ళకి ఒక 30 members ఈ రకంగా ఆమె కాలు చేతులు ఇరగొట్టండి, ఆమెని సర్వనాశనం చేయండి అని ఆయన పర్టికులర్ గా మాట్లాడడం జరిగింది. నీ అమౌంట్ ఏమున్నా కూడా నేను సెటిల్ చేస్తా. ప్రకాష్ గౌడ్ మాట్లాడిన తన మాట్లాడిన ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి. ప్రకాష్ గౌడ్ గారు తనకి చెప్పిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి, మీరు లైవ్ గా వినొచ్చు కూడా. చెప్పండి. కేవలం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్లనే వచ్చే మనకు వద్దీ సంబంధం అనే విషయము మీ తండ్రి మాట్లాడినా మీరు చెప్తున్నారు. ప్రకాష్ గౌడ్ గారు వినిపిస్తున్నా అండి? మీ కుమారుడు అలాగే రూపారెడ్డి గారు ప్రస్తుతం ఐ న్యూస్ స్టూడియోలో ఉన్నారండి. మీ పైన కొన్ని ఆరోపణలు చేయడం జరుగుతుంది. మీ కుమారుడు సబ్జెక్ట్ గురించి నాకు తెలియదు, నేనేం మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్. మీరు పొలిటికల్ సెలబ్రిటీ ఉన్న వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినప్పుడు తను చెప్పడం జరుగుతుంది అత్యాయత్నానికి ప్రయత్నించారు. నాకు సంబంధం లేదు, వాళ్ళ నాకు సంబంధం. అంటే మీ రికార్డ్స్ ఉన్నాయటండి, మీరు బెదిరించిన రికార్డ్స్ కావచ్చు, కాంప్రమైజ్ చేయాలి రికార్డ్స్ ఉన్నాయంటున్నారు. రికార్డ్స్ ఉంటే రికార్డ్స్ ఉంటే మీ పైన మీరు చేసుకోండి, వద్దంటే నా రికార్డ్స్ ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ ఉంటే చేసుకోండి. నాకు సంబంధం లేని కేసు నేను ఎందుకు మాట్లాడతా? అంటే మీరు లేరా ఈ దాడి వెనుక కానీ, లేకపోతే ఈ ఇష్యూ వెనుక, ఈ దాడి చేసి అంటే దాడికి పంపించిన వాళ్ళ వెనుక మీరు లేరా? సంబంధం అండి, నాకు దాని గురించి నాకు సంబంధం తెలియదంట. నేను ఏమన్నా బైసాబ్ కొట్టినండి, నాకు దాని గురించి నాకు సంబంధం లేదు. వాడు ఎవడో నాకు సంబంధం కూడా లేదు. నేను మాట్లాడదలుచుకుంటే సమయం వచ్చాడు మాట్లాడతాను, నేను మాట్లాడలేదు.
విన్నర్ గారు మీ తండ్రి మాట్లాడుతున్న పాటలు అసలు సంబంధం లేదు అనే అంశాన్ని ప్రస్తావిస్తుంది. మీ దగ్గరేమో తను మాట్లాడారు, తను బెదిరించారు లేదా బుజ్జగించారు అనే రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఎట్లా ఉన్నాయండి. ఉన్నాయి. అంటే మీకు మీరు రికార్డ్ వినిపిస్తారా? మాకు ఏమన్నా వినిపించే ప్రయత్నం చేస్తారా? ఫార్వర్డ్ చేస్తానండి. రూపారెడ్డి గారు చెప్పండి. తను మాట్లాడుతున్నట్టు మాకు ఎటువంటి సంబంధం లేదు, ముఖ్యంగా నాకు ఆమె పైన ఎవరు వెళ్ళారు అసలు ఏం జరిగింది నాకు తెలియదు, నేను మాట్లాడదలుచుకోలేని అంశాన్ని ప్రస్తావించాను. అంటే మీకు దగ్గరగా ఉన్నారు నాకు తెలిసి, చాలా మంచి పరిచయం అనుకుంటా. అవును, చాలా మంచి పరిచయం. నేను ఇప్పుడు కూడా అంటాను, ఆయనని నేను ఎక్కడ కూడా ఒక మాట అనడం కానీ, ఆయన గురించి ఎక్కడ చెడ్డగా చెప్పడం కానీ, ఆయన దగ్గర నేను ₹1 తీసుకున్నది కానీ, ఏ రోజు సాయం పొందింది కానీ ఏది కూడా నేను ఆయన దగ్గర నేను తీసుకోలేదు. పార్టీ కోసం నేను కష్టపడ్డ. బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం, కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన కూడా నన్ను అంతే విధంగా ఆదరించిండు, చాలా బాగా చూసుకుండు. నేను కూడా చాలా మంచిగా ఉన్నా. అంటే మీకు ఎప్పుడు తెలుసు సరే ఈ పార్టీ పరంగా కావచ్చు లేకపోతే తనతో వర్క్ చేసిన పరంగా రకరకాల అంశాలు మీకు ఎప్పుడు తెలిసింది? పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు లేకపోతే మూవన్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంశం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు కొంత రీసెంట్గానే తెలిసింది. ఎంగేజ్మెంట్ కన్నా ముందా? లేదు, ఎంగేజ్మెంట్ కన్నా ముందే తెలిసిన తర్వాతనే నేను ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా మనం పేరెంట్స్కి చెప్పేసాలే. వై? బికాస్ మనము పేరెంట్స్తో డిస్కస్ చేస్తేనే కదా ఏదైనా తెలిసేది. ఇప్పుడు అందుకని నేను ఫాదర్ యాజ్ అ ఫాదర్గా ఇప్పుడు చూడమ్మా, నువ్వు ఇష్టపడ్డావు, మా పాప నువ్వు కన్విన్స్ చేసుకున్నావు. మా పాప చాలాసార్లు నేను నచ్చి చెప్పిన, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ, నేను పాలిటిక్స్ ఉన్నా కూడా వీఆర్ కంప్లీట్లీ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మై డాటర్ షీ ఈస్ పర్సూయింగ్ MBBS ఫస్ట్ ఇయర్. సో మేము కూడా ఆలోచించినాం, ఎమ్మెల్యే అనగానే మేము కూడా నోరు తెరవలే. అంటే మరి ఈ పిల్ల మంచిగా చదువుతుంది, MBBS చేస్తుంది. ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాది చాలా మంచిగా ఉంది. ఆయనకి ఎవరు ఏం చెప్పినో మరి తెలియదు కానీ కంపారిటివ్లీ మాది చాలా బాగానే ఉంది ఆయన కంటే కూడా. అంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా ప్రకాష్ రౌడ్? నేను మాట్లాడలేదండి. నేను ముందు మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడేంత ర్యాప్ ఉంది కానీ నేను అంటే ఈ ఇద్దరు విషయం తెలిసిన తర్వాత మీరు కాల్ చేశారా తనకు? యాక్చువల్గా ర్యాపో ఉండే, ఎప్పుడు ఉండే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు నాకు ఆయనకి చాలా మంచిగా ర్యాపో ఉండే. నేను డైరెక్ట్గా కాల్ చేస్తుండే. నాట్ ఓన్లీ ఈవెన్ రంజిత్ రెడ్డి గారు కూడా మేము కాల్ చేసినప్పుడు ఈ యూస్ టు రెస్పాన్స్ వెరీ వెల్. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు. వెన్ ఈజ్ ఇన్ టు కాంగ్రెస్ నేను ఎప్పుడు కూడా ఆయనకి కలవడం కానీ అంటే చెప్పారు అసలు ఇలా ఉంది సిచ్యువేషన్? చెప్పలేదు. నేను చెప్పలేదు. యాజ్ ఎ సన్ ఇప్పుడు మా పాప నన్ను ఎట్లా కన్విన్స్ చేసుకుందో యాజ్ ఎ సన్ గా మీరు కన్విన్స్ చేసుకోండి మీ ఫాదర్ దగ్గర అని చెప్పినాను. మీరు ఎప్పుడు మాట్లాడారు?